హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరు బాగుండాలని ఆ పరమేశ్వరుని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్న 1000 స్తంభాల దేవస్థానానికి అయితే వచ్చాము. చాలామందికి తెలిసే ఉంటుంది మన తెలంగాణ వాసులకు. కాకపోతే మళ్ళీ మా గల్లీలో చూడని వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని తీసుకొని అయితే ఆలయంకి అయితే వచ్చాము, 1000 స్తంభాల టెంపుల్కి. ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కనుక నేనే తీసాను. అందులో వీడియోలు అయితే లేను. నేను మా వాళ్ళందరం కలిసి అయితే అలా టూర్లు ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు హన్మకొండనంలో 1000 స్తంభాల దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, హాయ్ అని చెప్పాను. ఇక్కడ మా వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తారు చూడండి. ఇప్పుడు చెప్తున్నారు హాయ్ అని. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఇక్కడ మేము వెళ్ళిన రోజు స్వామివారికి సంబంధించింది కళ్యాణం జరుగుతుంది. వీడియో అయితే అక్కడ తీయనివ్వలేదండి లోపల. ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా చాలా అద్భుతమైన ఆలయం, అది తెలుసు చాలామందికి, మళ్ళీ చెప్తున్నాను. చాలా అద్భుతంగా కట్టారు. మన కాకతీయ 11వ శతాబ్దంలో ఈ ఆలయం అయితే నిర్మించబడిందండి. చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ మనకు చుట్టూ నాగప్రతిమలు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే చాలా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ 1000 స్తంభాలు అంటే తెలుసు మీకు. పక్కకి అయితే వర్క్ జరగడం వల్ల అదైతే వీడియో తీయనివ్వలేదండి. కాకపోతే దూరం నుండి అయితే వీడియో తీశాను, చూపిస్తాను మీకు ముందు. ఇక్కడైతే కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి, వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మేము స్వామివారి దర్శనం చేసుకొని అయితే వచ్చామండి బయటకు. లోపల స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. చాలామంది భక్తులు ఉన్నారు. లోపలకైతే సెల్ అయితే అలో లేదండి. ఇప్పుడు మీకు 1000 స్తంభాలు చూపిస్తాను. అక్కడికైతే మనం లోపలికి వెళ్ళకుండా గేటుకి అయితే లాకేశారండి, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడైతే గోడపై నుండి తీశాను 1000 స్తంభాలని. చాలా రోజులు అవుతుంది ఇక్కడ వర్క్ జరుగుతుంది, చాలా రోజుల నుండి. చాలా అద్భుతం కదండి, ఎంత అద్భుతంగా 1000 స్తంభాలు నిర్మించారు. వాళ్ళ కట్టడాలకైతే చేతులెత్తి దండం పెట్టాలి. చాలా అద్భుతం. ఇక్కడ నందీశ్వరం కూడా వర్క్ జరుగుతుందండి. లోపల క్లాత్ అయితే చుట్టేశారు ఎవరికి కనబడకుండా. వెయ్యి స్తంభాల గుడిని అయితే చూశారు కదండి. మన వీడియోలో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. మీకు దగ్గరలో కనుక ఏమైనా పురాతనమైన ఆలయాలు ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వచ్చి ఈ వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఉంటామండి, బాయ్.